Hello everyone. Today I will teach how to speak about compulsory qualities to be possessed hereafter in English as well as in Telugu with examples. Let me start. Example 1. John must be careful. John తప్పక జాగ్రత్తగా ఉండాలి. మస్ట్ క్రిటికల్గా సీరియస్గా అర్జెంటుగా ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. జాన్ మస్ట్ బి కేర్ఫుల్ అంటే ఇక నుండి జాన్ చాలా జాగ్రత్తగా ఉండాలనేది మీనింగ్. జాన్ షుడ్ బి కేర్ఫుల్, జాన్ తప్పక జాగ్రత్తగా ఉండాలి. ఇది షుడ్ బి అనేది బాధ్యత, డ్యూటీని తెలియజేస్తుంది. ఇక నుండి జాన్ చాలా బాధ్యతగా ఉండాలనేది షుడ్ బి అనేది తెలియజేస్తుంది. జాన్ హ్యాస్ టు బి కేర్ఫుల్, జాన్ తప్పక జాగ్రత్తగా ఉండాలి. హ్యాస్ టు బి అనేది డైలీ యాక్షన్స్ గురించి తెలియజేస్తుంది. ఇక నుంచి జాన్ తప్పనిగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది. జాన్ ఆట్ టు బి కేర్ఫుల్. ఆట్ టు బి అనేది ఎవరు డిమాండ్ చేయరు, అబ్లిగేషన్ అనమాట. ఇది బాధ్యత, మనకి మనమే ఫాలో అవ్వాలి. జాన్ ఆట్ టు బి కేర్ఫుల్, జాన్ తప్పక జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అనేది ఆట్ టు బి తెలియజేస్తుంది. అలాగే జాన్ నోట్ టు బి కేర్ఫుల్, జాన్ తప్పక జాగ్రత్తగా ఉండాలి. నీడ్ టు బి అనేది కూడా ఆబ్లిగేషన్, డ్యూటీని తెలియజేస్తుంది. జాన్ ఈజ్ కేర్ఫుల్, జాన్ జాగ్రత్తగా ఉన్నాడు. ఇది నార్మల్ అనమాట, నార్మల్ విషయాలు. అంటే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ మస్ట్ బి, షుడ్ బి, హ్యాస్ టు బి, ఆట్ టు బి, నీడ్ టు బి అనేది తెలియజేస్తుంది. కింద స్ట్రక్చర్ గమనించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ or has to or have to or ought to or need to or be plus adjective లేక noun or preposition phrase ఏదైనా రావచ్చు. ఎగ్జాంపుల్ 2. She dash be alert during the interview. ఇంటర్వ్యూ సమయంలో ఆమె అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సమయంలో మస్ట్ ఉపయోగించాలా, షుడ్ ఉపయోగించాలా? మస్ట్ ఇది చాలా క్రిటికల్, అర్జెంట్. అలాంటప్పుడు మనం మస్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ షుడ్ అని కూడా యూజ్ చేయొచ్చు, కానీ షుడ్ కన్నా మస్టే ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది లైఫ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో సి మస్ట్ బి అలర్ట్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ సమయంలో ఆమె అప్రమత్తంగా ఉండాలి. ఎగ్జాంపుల్ 3. యూ డాష్ బి అవేర్ ఆఫ్ ద సిలబస్. మీరు తప్పనిసరిగా సిలబస్పై అవగాహన కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, అది నైతిక బాధ్యత. అలాంటప్పుడు యూ ఆట్ టు బి అవేర్ ఆఫ్ ది సిలబస్. మనం బాధ్యతంగా, ఎవరు వచ్చి చెప్పరుది, ఎవరు డిమాండ్ చేసి చెప్పరు. ఇది మనకి ఉండాల్సిన బాధ్యత. అలాంటి సమయంలో మనం యూ ఆట్ టు బి అవేర్ ఆఫ్ ది సిలబస్. మీరు తప్పనిసరిగా సిలబస్పై అవగాహన కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ 4. సంతోష్ డాష్ బి ఫ్రాంక్ ఇన్ మనీ మ్యాటర్స్. డబ్బు విషయంలో సంతోష్ నిజాయితీగా ఉండాలి. ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం. అలాంటప్పుడు మనం షుడ్ కన్నా మస్టే యూజ్ చేయాలి. సంతోష్ మస్ట్ బి ఫ్రాంక్ ఇన్ మనీ మ్యాటర్స్. డబ్బు విషయంలో సంతోష్ నిజాయితీగా ఉండాలి. ఎగ్జాంపుల్ 5. ధోని డాష్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ హిజ్ టాలెంట్. ధోని తన ప్రతిభపై నమ్మకంతో ఉండాలి. అంటే తన మీద తనకు నమ్మకం అనేది 100% ఉండాలి. అలాంటప్పుడు మనము ధోని మస్ట్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ హిజ్ టాలెంట్, మస్ట్ బి యూజ్ చేయాలి ఇక్కడ. ధోని తన ప్రతిభపై నమ్మకంతో ఉండాలి. ఎగ్జాంపుల్ 6. నితిన్ డాష్ బి యాక్టివ్ ఇన్ ఆఫీస్. నితిన్ ఆఫీసులో యాక్టివ్గా ఉండాలి. ఇది ఒకరు చెప్పేది కాదు, ఇది ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఉండవలసిన నైతిక బాధ్యత. అలాంటప్పుడు మనము నితిన్ ఆట్ టు బి యాక్టివ్ ఇన్ ఆఫీస్, లేకపోతే షుడ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఆట్ టు బి యాక్టివ్ ఇన్ ఆఫీస్ అనేది కరెక్ట్. నితిన్ ఆఫీసులో యాక్టివ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ 7. ప్రియా డాష్ బి సిస్టమేటిక్. ప్రియా పద్ధతిగా ఉండాలి. ఇక్కడ షుడ్ ఆర్ హ్యావ్ టు, హ్యాస్ టు అనేది జనరల్ రొటీన్ థింగ్స్. ఆట్ టు అనేది నైతిక బాధ్యత. ఇక్కడ షుడ్ అనేది ఇది. ఇక్కడ కూడా మనము ప్రియా షుడ్ బి సిస్టమేటిక్. ప్రియా షుడ్ బి సిస్టమేటిక్. ప్రియా పద్ధతిగా ఉండాలి. నువ్వు కంపల్సరీగా ఉండాలన్నప్పుడు ప్రియా షుడ్ బి సిస్టమేటిక్, ప్రియా పద్ధతిగా ఉండాలి అని యూజ్ చేస్తాను.
ఎగ్జాంపుల్ 8. వసీం డాష్ బీ డిగ్నిఫైడ్ ఇన్ హిజ్ అపియరెన్స్. వసీం తన లుక్లో గౌరవంగా ఉండాలి. వసీం ought to be confident in his appearance. ఇది నైతిక బాధ్యత. ఆఫీస్లో ఉన్నప్పుడు వసీం తన లుక్లో గౌరవంగా ఉండాలి. ఎగ్జాంపుల్ 9. షీ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ హర్ అప్రోచ్. ఆమె తన విధానంలో ఆచరణాత్మకంగా ఉన్నది. ఇది నార్మల్గా మాట్లాడే విషయంలో మనము ఈజ్ అని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 10. వీ డాష్ బీ కేర్ఫుల్ ఇన్ మనీ మ్యాటర్స్. మనము డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటి విషయంలో మనము మస్టే ఉపయోగించాలి. వీ మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ మనీ మ్యాటర్స్. ఇది ఇక నుండి అని తెలియజేస్తుంది. వీ మస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ మనీ మ్యాటర్స్. మనం ఇక నుండి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా డౌట్ వస్తే కింద స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ఆర్ హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టు ఆర్ ఆట్ టు ఆర్ నీడ్ టు ప్లస్ బీఈబీ ప్లస్ నౌన్ రావచ్చు, లేదా ప్రిపోజిషనల్ ప్రైజ్ రావచ్చు, లేకుంటే అడ్జెక్టివ్ రావచ్చు, లేకుంటే అడ్వర్బ్ రావచ్చు. ఇవి ఉపయోగించుకొని ఇక నుండి మనం జాగ్రత్తగా ఉండాలి అనే ప్రతిదీ ఈ 10 ఎగ్జాంపుల్స్ తెలియజేస్తాయి. అంటే హియర్ ఆఫ్టర్ అంటే ఇక నుండి అనే అర్థాన్ని ప్రతి ఎగ్జాంపుల్ తెలియజేస్తుంది. ఇది స్ట్రక్చర్ ఉపయోగించుకొని మీ ఓన్ సెంటెన్స్ రాసి ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ స్ట్రక్చర్ హెల్ప్ తీసుకోండి, మీకు డెఫినెట్గా ఫ్లో వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.